అట్లాగా అతను చేసుకొచ్చాడు. వీళ్ళు ఈ 2 years లో కొత్త పెన్షన్ ఏమి ఇవ్వలేదు, 50 ఏళ్ళ వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు, నిరుద్యోగ భృతి అసలు ఊసేలేదు, అట్లాగే దీపం పథకం కింద ఇస్తున్నారో లేదో గ్యాస్ అందరికీ పడట్లేదు, 2 ఏళ్లలో 1 సిలిండర్కు 2 సిలిండర్లకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 సిలిండర్లకి వచ్చింది అయితే ఎవరికి లేదు. ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా అంటే ఏడాదికి దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినోడు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు మేము 30,000 35,000 ఖర్చు పెట్టామని చెప్తున్నారు. జనాలకి మా హయాంలో సంతృప్తి ఎక్కువ ఉందని వీళ్ళు చెప్తున్నారు. అది నిజమా కాదా అన్నటువంటి దానికి మామూలుగా అయితే స్థానిక ఎన్నికల ప్రాతిపదిక కాదు నా దృష్టిలో. ఎందుకంటే అధికారంలో ఉన్నోళ్ళని గెలిపించుకుంటే మన రోడ్డు పాడైనా డ్రైనేజీ పాడైనా ఏదైనా చేస్తారు, ప్రతిపక్షం వాళ్ళని పెట్టుకుంటే ఏం చెయ్యడు. అంటే ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగేది కాబట్టి ఎన్నికలు అక్కడే ఎక్కువ లబ్ధి పొందారు జగన్ హయాంలో. లబ్ధి పొందిన వాళ్ళందరూ ఇప్పుడు మళ్ళీ బయటకు వస్తారా జగన్ కోసం? అదే అనేది పబ్లిక్ లో చాలా తెలివితేటలు ఎక్కువ అండి మన రాష్ట్రంలో. ఒరిజినల్ గా చెప్పాలంటే భారతదేశం మొత్తంలో ఉన్న వాళ్ళ తెలివి కంటే మన దగ్గర కొంచెం చెంచాడు ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ తెలివితేటలు ఎందుకంటే ఎంతగా పిండాలో ఆ రకంగా వస్తది. అదే సందర్భంలో ఆ పిండాం కదా అని కమిట్మెంట్ ఏమి ఉండదు ఇక్కడ. కాబట్టి నాకు తెలిసి పబ్లిక్ సంక్షేమ పథకాలు ఇచ్చారని జగన్కు ఓటేశారని నేను అనుకోను క్రిందటిసారి స్థానిక ఎన్నికలు. ఈ టైంలో ఇప్పుడు 2 సంవత్సరాల ఈ రేపు అక్టోబరు వీళ్ళు అన్నట్టు నేను అనుకోవడం డిసెంబర్ దాకా పడుతుంది అనుకుంటా. 2.5 ఏళ్ళు ఎలక్షన్